ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు తప్పు చేస్తే అతన్ని మళ్ళీ మళ్ళీ అదే అంటారు. అలా అనడం తప్పు. అలా అంటూ ఉంటే వాళ్ళ మనసు నిజంగానే తప్పుదారి వైపు మళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్త మిత్రమా. నమ్మి మోసపోవద్దు. ఒకసారి మోసపోయామంటే అది మనలో లోపం అని అర్థం. మన అమాయకత్వం అని అర్థం. ఆ అమాయకత్వాన్ని చాలామంది బంధువులు, మిత్రులు, కొంతమంది శత్రువులు కూడా అంతే. అవసరం కోసం ఎంత దారుణానికైనా ఒడికడతారు. జాగ్రత్త. ఒక మాట చెప్పనా? మన పెద్దలు చెప్పినట్టు బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలుతాయి అని అంటారు. అది నిజం మిత్రమా. అంటే దాని అర్థం డబ్బు ఉంటేనే మనకు విలువ, బంధుమిత్రుల పలకరింపులు, అన్ని మర్యాదలు ఉంటాయి. అదే డబ్బు పోయిందనుకోండి, ఎవ్వరూ రారు, తిరిగి కూడా చూడరు. అటువంటి బంధాలు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళకంటే కొంచెం మన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పుడు నాశనం అవుతారని కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టాలి. లేకపోతే మన జీవితంలోకి వచ్చి చిచ్చులు పెడతారు కూడా. జాగ్రత్త. ఎప్పుడైనా సరే ఒక మాట మీద నిలబడే వారి మాటను నమ్మాలి. మాటి మాటికి మాట మార్చే వారిని దూరం పెట్టాలి. లేకపోతే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. మన ముఖంలో చిరునవ్వుని చెదరనివ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి.